హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రావణి. ఈరోజు ఈ షార్ట్ వీడియోలో వైట్ చట్నీ, అది కూడా టిఫిన్ షాప్ స్టైల్లో ఎలా చేస్తారో ఏంటి అన్నది చూపించేస్తాను. షార్ట్గా చూసేసేయండి. ముందుగా శనక్కాయ గింజలు ఒక హాఫ్ కప్ తీసుకుందాం. దీన్ని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ తినే పప్పుల క్వాంటిటీకి వస్తే ఈ పప్పులు వచ్చేసి శనక్కాయ గింజలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో ఇది కూడా అంతే క్వాంటిటీ, రెండు హాఫ్ కప్. ఓకేనా. ఇప్పుడు ఈ శనక్కాయ గింజల్లోకి స్పైసీనెస్కి ఒక పచ్చిమిర్చి సరిపోతుంది. మీరు బాగా స్పైసీగా తింటామంటే 2 పచ్చిమిర్చి వేసుకోండి. ఈ శనక్కాయ గింజలు మంచిగా ఫ్రై అయింది. ఫైనల్గా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బ్లెండర్ జార్ తీసుకొని శనక్కాయ గింజలు, తినే పప్పులు, ఫ్రై చేసుకున్నటువంటి చింతపండు అండ్ పచ్చిమిర్చి, నెక్స్ట్ కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఒక చిన్న పీస్ సరిపోతుంది. లైట్గా అలాగా మీడియం సైజులో కట్ చేసేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఫైనల్గా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టించేసుకుంటే అంతే టేస్టీ వైట్ చట్నీ రెడీ అయిపోతుంది. అది కూడా టిఫిన్ షాప్ స్టైల్లో. స్టార్టింగ్లోనే మీరు వాటర్ వేయకుండా ఇలా మంచిగా పౌడర్ లాగా చేసేసుకున్నారనుకోండి, కుదిరితే ఒక 2 తెల్లగడ్డ ముక్కల్ని కూడా వేసేసుకొని మిక్సీకి పట్టించేసుకోండి. దీన్ని బాక్స్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, మంచిగా ఇడ్లీకి పౌడర్ లాగా అద్దుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకున్నారంటే చట్నీలాగా కూడా రెడీ అయిపోతుంది. ప్రీమిక్స్ చట్నీ పౌడర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. మిక్సీకి పట్టించేసుకొని ఫైనల్గా దీనికి నూనె, ఆవాలు పోపు వేసేసుకుంటే అంతే.